ఖమ్మం జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నికల కోసం నామినేషన్ కొనసాగింది. ప్రధానంగా 2 ప్యానెళ్లు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో అధ్యక్షుడిగా మారగాని వెంకట్, ప్రధాన కార్యదర్శిగా పిన్నం కనకారావు, కోశాధికారిగా నిరుడు తిరుపతిరావు నామినేషన్ వేశారు. అసోసియేషన్ బలోపేతం కోసం తమ వంతు కృషి చేస్తామని, సభ్యులు తమను ఎన్నుకోవాలని వారు కోరారు. నేను గత 25 సంవత్సరాల నుంచి ఫోటోగ్రఫీ ఫీల్డ్ చేస్తున్నాను. నేను అందరికీ సేవ చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా ముందు ఇంకా చేయాలని అనుకుంటున్నాను. ప్రతి ఫోటోగ్రాఫర్కు ఎలా డెవలప్ కావాలి, వాళ్ళ యొక్క బిజినెస్ ఎలా డెవలప్ కావాలనేది వాటి మీద సెమినార్స్ పెట్టేయాలని, మరియు కొత్త టెక్నాలజీని ఖమ్మం జిల్లాలో ఇచ్చేయాలని, ఖమ్మం జిల్లా అంటే ఒక ఫోటోగ్రఫీ జిల్లా లెక్క నేను ఖ్యాతిని పొందాలని అందరిని ఆశిస్తున్నాను. మీ అమూల్యమైన ఓటు నాకు వేయాలని, మీ ఎల్లవేళలా 24 గంటలు మీ సర్వీస్ ఉంటానని కోరుకుంటున్నాను. ఈ ఎలక్షన్లు అనేవి రాకూడదని అనుకున్నాము, కానీ ఇలా కొన్ని కారణాల వల్ల మనం వస్తున్నాయి. నేను స్టేట్ బాడీ ఎల్ఈడి ఓనర్స్ ప్రెసిడెంట్ అనమాట. అలాగని వెంకటన్న గారు ఏంటంటే మా ఎల్ఈడి దాంట్లో కూడా ఉన్నాడు, ఫోటోగ్రఫీ చేస్తున్నాడు. కాబట్టి అన్ని కార్యక్రమాల్లో కూడా ఏ అవసరం వచ్చినా కూడా మాకు ముందుండి వర్క్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన ప్యానల్ని మేము గెలిపించుకుందామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నేను ఖమ్మం జిల్లా ఒక 6 ఇయర్స్ అధ్యక్షుడిగా చేసి ఇప్పుడు కాలపరిమితి అవగానే ఎన్నికలకు వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా ఎన్నికలు వస్తాయి జిల్లాకని మేము అనుకోలేదు. అనివార్య పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు దాకా మేము ఏదైతే ఒక రాజమార్గంలో ఇప్పుడు దాకా అందరి సహకారంతో ప్రయాణించామో, మేము ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. దానికి కరెక్ట్ కమిటీ రావాలని కోరుకుంటూ మా వెంకటన్న గారిని నేను ప్రతిపాదించడం జరిగింది. దాంతో అందరూ సపోర్ట్ చేశారు. సో మేము 28వ తారీఖు ఎన్నికల్లో మా వెంకటన్న గారి నాయకత్వంలో ప్యానెల్లో గౌరవనీయులు వెంకటన్న గారు అధ్యక్షులుగా, గౌరవనీయులు కనకారావు గారు సత్తుపల్లి వారు ప్రధాన కార్యదర్శిగా, గౌరవనీయులు తిరుపతిరావు గారు ట్రెజరర్గా ముందు ఫోటోగ్రాఫర్లందరికీ ఒక మంచి బ్రహ్మాండమైన ఫోటోగ్రఫీ కుటుంబాన్ని ఇవ్వాలి. మేము ఏదైతే అనుకున్నానో నేను ఒక బిల్డింగ్ కట్టాలని, దాన్ని వీళ్ళ ద్వారా నేను సుజాజ్యం చేసుకోవాలని కోరుకుంటూ ఎల్లవేళలా 24/7 ఇప్పుడు కాదు 20 సంవత్సరాలుగా చూస్తున్నాం మేము వెంకటన్నని. అతను ఏ క్షణం ఏ ఇబ్బంది అయినా 10 నిమిషాలు ఇంటి ముందు ఉన్న వ్యక్తి, మన చుట్టాలు బంధువులు కూడా రారు. అలాంటి వ్యక్తిని మనం అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటూ ఈరోజు మన ఖమ్మం జిల్లాలో ఎలక్షన్లు అంటే మనకి జిల్లాకు ప్రెసిడెంట్గా పోటీ చేయడానికి ఇంతకుముందున్న కమిటీది టైం అయిపోయినందువల్ల మళ్ళీ ఇంకో కమిటీని ఎన్నుకోవాలి. దీనికి ఎప్పుడు యునానిమస్గా అవుతున్న ఈ జిల్లాలో ఇప్పుడు కూడా చేద్దామని ట్రై చేసినాం. కాకపోతే అనివార్య కారణాల వల్ల ఎలక్షన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ ఎలక్షన్కి పోతున్నందుకు మాకు బాధాకరంగానే ఉంది. ఏం జరిగినా కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఫోటోగ్రాఫర్స్ అందరూ ఒక కుటుంబంలా కలిసిమెలిసి, ఎవరు ఓడినా ఎవరు గెలిచినా కూడా ఎటువంటి తారతమ్యాలకు పోకుండా అందరూ ఒకే కుటుంబంలాగా ఉంటారని ఆశిస్తున్నా. అలాగే ఇప్పుడు మన వెంకటన్న గారు మా ఈ ప్యానల్ తరపున 2 ప్యానెళ్ళు పోటీ చేయడం జరుగుతుంది. ఒక ప్యానల్ నుంచి వెంకటన్న గారు వేస్తున్నారు. వారికి మా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. ఈయన నాయకత్వంలో మేము కూడా అందరం కలిసి పనిచేస్తామని, ఫోటోగ్రాఫర్ల వృద్ధికి మేమందరం ప్రయత్నిస్తామని కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వెంకటన్న నాయకత్వం.